అయ్ బాబోయ్ అన్నావు, అవునా? అన్నానా? ఏమో. అయినా ఏంటి ప్రశ్నలు కృష్ణ? నాకెందు బోల్డ్ అంత పనుంది, వెళ్తాను. సూర్య 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 సూర్య? సూర్య ఎవరు? అయ్ బాబోయ్, సూర్యనే మర్చిపోయావా? మిస్ సూర్య తేజ. కృష్ణ, నేను ప్లీజ్ వద్దు. పట్టు పడ్డాక కూడా ఇంకా నటించాలని చూడకు. సూర్య తేజ. క్షమించండి, నేను నువ్వు వచ్చినవి కావు, సూర్య తేజవి, అవునా? మరెందుకు ఈ నాటకం? అసలు ఆ రోజు నన్ను కత్తితో పొడిచిన ఆ రుద్ర చేతుల్లోంచి నువ్వు ఎలా తప్పించుకున్నావు? ఇక్కడికి ఎలా చేరావు? అందరూ నిన్ను అర్చన అనుకునేంతగా ఎలా నమ్మించగలిగావు? అప్పుడు నేను అడిగితే నా వల్ల కాదు అన్నదానివి. ఇప్పుడు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ నాటకం ఆడుతున్నావు? చెప్పు సూర్య, చెప్పు. చెప్తాను కృష్ణ. ఇక్కడికి నేను ఎలా వచ్చానో నీకు తెలియాలంటే, ఆ రోజు ఆ రాక్షసుడు రుద్ర బలవంతంగా నన్ను లాక్కెళ్తుంటే ఎలా తప్పించుకున్నానో నీకు చెప్పాలి. త్వరగా పోనీ. చూడు సూరి, మరోసారి నన్ను మోసం చేసి పారిపోయి గొడవ చేయకు. లొంగిపోయావు, బతికిపోతావు. కాదని మొండికేశావు, చచ్చిపోతావు. చూడు, నీ మేనమామ సీనయ్య రాజమండ్రిలో, నీకు సపోర్ట్ చేసిన ఈ కృష్ణగాడు వైజాగ్లో కసక్. ఇప్పుడు చెప్పు, నీ సంగతేంటి? ఎస్సా నోనా? బతకాలనుందా, సావాలనుందా? భయం, దుఃఖం, కంగారు, ఏం చెయ్యాలో కూడా తెలియని అయోమయం. కానీ నేను వాడికి లొంగిపోవడం అంటే నువ్వు చేసిన ప్రయత్నం మొత్తం వృధా అయిపోవడం. ఆపదలో ఉన్న ఒక స్నేహితురాలి కోసం నువ్వు చిందించిన రక్తానికి ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోవడం. అలా జరగడానికి వీల్లేదనుకున్నాను. కండ బలంతో వాణ్ణను ఎత్తుకుపోతుంటే బుద్ధి బలంతోనే తప్పించుకోవడం ఒక్కటే మార్గం అనుకున్నాను. అలా అనుకున్న మరుక్షణం గొప్ప మగాళ్లే మెడ మీద కత్తి పెట్టి ఎస్సా నో అంటే ఎలా చెప్పేదమ్మా పెద్ద? అనవసరంగా కృష్ణుని నమ్మి రిస్క్ చేశాను, సారీ. కొంచెం మొరటుగాని నిజమైన మగాళ్ళంటే మీరే. సూరి, ఛీ, పాడు. వీళ్ళ ముందేంటి? రేయ్ బండాపరా. రేయ్ మీరెళ్ళా పక్కన. నమలు, నువ్వు కూడా. అయ్యా. అయ్యా లేదు, కుయ్యా లేదు. అది కాదండి అయ్యా. నా డార్లింగ్తో నేను ఏకాంతంగా మాట్లాడుకోవాలి. వెళ్ళండి. అర్థమైందండి అయ్యా.
ఇప్పుడు ఇక్కడ నువ్వు నేనే, ఎవ్వరూ లేరు. కావలసినంత ఏకాంతం. డార్లింగ్, ఇప్పుడు చెప్పు, ఓకేనా? ఏంటా తొందర? ఇలాంటివన్నీ పెళ్ళయ్యాకే. అయ్యో సూరి, నీ మాటలు వింటుంటే నా రక్తంలో వేడి సరసరసర పెరిగిపోతోంది. ఏ ఇన్నాళ్ళు ఆగిన వాళ్ళు ఇంకొన్నాళ్ళు ఆగలేరా? ప్లీజ్, మీ సూరి కోసం. అట్లాగే, అన్ని పెళ్ళయ్యాకే. కానీ అడ్వాన్స్గా ఓ చిన్న ముద్దు రాదు? ప్లీజ్ 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 ప్లీజ్, ఒకే ఒక ముద్దే, చచ్చిపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్, ఒకే ఒక ముద్దే. బాబా బాబా, చచ్చిపోతున్నానే. పెట్టు. సరే, అయితే కళ్ళు మూసుకోండి. అలాగే. ఆ విధంగా వాడి చెరలోంచి తప్పించుకున్నాను. ఎటు పోవాలో కూడా తెలియని కంగారులో పిచ్చిదాన్లా రోడ్డు మీద పరిగెత్తాను. ఆ రుద్ర వాళ్ళు ఖచ్చితంగా నన్ను తరుముకుంటూ వస్తారని నాకు తెలుసు. వెళ్ళిపోవాలి, ఆ దుర్మార్గుడి చేతికి అందనంత దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఆపండి, ప్లీజ్. ఏంటి? కాస్త లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడి వరకు. సరే, ఎక్కు. ఆ లారీ ఎక్కడికెళ్తుందో తెలీదు. నేనెక్కడికెళ్లాలో ఏం చెయ్యాలో అంతకన్నా తెలీదు. భయం, గుండె నిండా భయం. అంతలోనే ఆ రుద్రరాజుకి దూరంగా వెళ్ళిపోతున్నాననే చిన్న సంతోషం. తెల్లవారేసరికి నేనెక్కిన లారీ ఒకచోట ఆగింది. ఎక్కడికి పోతావా? కృష్ణ, అలా ఆ రోజు లోయలోకి జారి పడిపోవడం వరకే నాకు గుర్తుంది. తీవ్రమైన గాయాలతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న నన్ను ఎవరో కరుణామూర్తులు చూసి చాలిపడి అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారట. దాదాపు 15 రోజుల పాటు నేను అదే స్థితిలో ఉండిపోయాను. ఆ తర్వాత ఒకరోజు మీ అన్నయ్య గారి స్నేహితుడు బెనర్జీ పని మీద అదే హాస్పిటల్కి రావటం, నన్ను చూసి గుర్తుపట్టడం, నేనే అర్చన్ అనుకుని మీ అమ్మగారికి రాధమ్మ గారికి ఫోన్లు చేయటం చకచక జరిగిపోయాయి. నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకు తెలీదు. అవసరం కోసమే అనుకో, స్వార్థమే అనుకో, ఇంకేదైనా అనుకో. ఆ రోజు నువ్వు నీ ల్యాప్టాప్లో చూపించిన
ఇద్దరు తల్లులు, మీ అమ్మ, మీ వదిన గారి అమ్మ, నన్ను చూడగానే ఆప్యాయంగా అమ్మా అర్చన అని పిలిచేసరికి పోగొట్టుకున్న పెన్నిది దొరికినట్టు చంటి పిల్లల్లా కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఆరాటంగా పట్టరాని సంతోషంతో నా వైపు చూస్తుంటే నేనే అర్చన్ని అని ఒకే ఒక్క మాట కోసం వాళ్ళు పరితపించిపోతుంటే కాదు నేను సూర్యని అని చెప్పలేకపోయాను. అందుకే ఒప్పుకున్నాను. అంతే. వాళ్ళిద్దరూ నా చేతులు పట్టుకుని వలవల ఏడ్చారు. పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమంటే తెలియని నా గుండెల్లో సరికొత్త స్పందనని కలిగించారు. అందుకే ఒక చిన్న అబద్ధంతో వాళ్ళ కన్నీళ్లు తుడిచాను. కోడలుగా అన్నపూర్ణమ్మ గారికి, కూతురుగా రాధమ్మ గారికి ఒకే క్షణంలో అనిర్వచనీయమైన ఆనందాన్ని, తృప్తిని కలిగించాను. ఆ రుద్ర చేతుల్లోంచి తప్పించుకోవాలంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఆ రోజు నువ్వు అడిగితే కాదన్నాను. కానీ ఆ క్షణంలో అదే కరెక్ట్ అనిపించింది. అందుకే పాపపుణ్యాల భారాన్ని ఆ భగవంతుడి మీదే వేసి అర్చనగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. కృష్ణ, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా ఒప్పా? లే సూర్య, నువ్వు చేస్తుంది తప్పు కాదు, ముమ్మాటికి ఒప్పే. నేనే కాదు, ఒక మనిషి కోసం నువ్వు ఆడుతున్న నాటకాన్ని ఆ భగవంతుడు కూడా తప్పకుండా మెచ్చుకుంటాడు. ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో నాకు తెలీదు. కానీ ఈ నాటకాన్ని ఇంకా ఎన్నాళ్లు కొనసాగించాలో మాత్రం నాకు అర్థం కావడం లేదు. సూర్య, నిన్ను మొదటిసారి చూసినప్పుడే మా వదినలా ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు నిజంగానే మా వదినలా మారి చిన్నా భిన్నమైన మా కుటుంబాన్ని చక్కదిద్దావు. సౌందర్య లాంటి పొగరుబోతుకు కూడా బుద్ధి చెప్పి దారిలో పెడుతున్నావు. ఇంట్లో వాళ్ళందరి మనసులను తెలుసుకొని వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నావు. ఆడవారు ఎలాంటి వారైనా పరుల మేలు తలవాలి అన్నారు. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే. నేను చూసినప్పుడే నిజంగానే మా వదినే బతికొచ్చింది అనుకున్నాను. కానీ నువ్వు ఇక్కడికి ఇలా అడుగు పెడతావని మాత్రం కల్లో కూడా ఊహించలేదు సూర్య. నువ్వు వచ్చినవి కానందుకు బాధగానే ఉన్నా తన స్థానం నీకు రక్షణ కలిగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఈ నాటకం మొదలు పెట్టడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ముగింపు ఎప్పుడో ఆ దేవుడే చెప్పాలి. సూర్య, ఈ నిజాన్ని నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియనివ్వనని మాటిస్తున్నాను. ఈ కుటుంబ క్షేమం కోసం మొదటిసారిగా నిన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారన్నావే, ఆ ఇద్దరు తల్లుల గుండె ఆగిపోకుండా ఉండడం కోసం నువ్వు అర్చనగా ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగే కృష్ణ. కానీ అక్కడ ఆ దుర్మార్గుడు రుద్ర మా నాన్న వాళ్ళని ఏమైనా చేస్తాడేమో. అయ్ బాబోయ్, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ పాటికి ఆ రాక్షసుడు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాడో. నారాయణ, ఎక్కడ నా సూరి? అదేంటల్లుడు, ఆ రోజు రాత్రే సూరి ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ నువ్వొచ్చి నా సూరి ఎక్కడ అని అడిగితే మేమేం చెప్పగలం? నటించొద్దు, నిజం చెప్పండి. ఎక్కడుంది నా సూరి? రుద్ర, మేము నిజమే చెప్తున్నాం. ఆ రోజు తర్వాత సూరి మళ్ళీ మాకు కనిపించనే లేదు. మమ్మల్ని నమ్ము రుద్ర. అయ్యా, వీళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే ఆ రోజు వైజాగ్లో మీ చేతుల్లోంచి తప్పించుకున్న సూర్య నిజంగానే ఇక్కడికి
వచ్చినట్టు లేదండి అయ్యా. ఏంటి సూరి వైజాగ్లో మీకు కనిపించిందా? మీ చేతుల్లోంచి తప్పించుకుందా? అవును, వైజాగ్ మొత్తం జల్లేడేసి గాలిస్తుంటే నా సూర్య ఆచూకీ దొరికింది. దాన్ని కాపాడ్డానికి నాకే ఎదురొచ్చిన వాణ్ణి అడ్డంగా నరికేసి దాని రాజమండ్రి తీసుకొస్తుంటే గోముగా నటించి వగలు కురిపించి నా చేతులొచ్చే తప్పించుకుంది. ఏంటల్లుడు, నువ్వు చెప్పేది నిజమా? అమ్మో అమ్మో అమ్మో, అది ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే అల్లుడు గారి చేతుల్లోంచి తప్పించుకుంటుంది. ఉంటుంది ఏంటమ్మా, కుంది, తప్పించుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా అయ్యగారు కడుపుకి తిండి కంటికి నిద్ర లేకుండా మీ సూరి కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. నమలో అయ్యా, జరిగింది చెప్పానండి అయ్యా. నువ్వు జరిగింది చెప్తే జరగాల్సింది నేను చెప్తాను. నారాయణ, నాటకాలాడే వాళ్ళంటే నాకు మండుద్ది. నా సూరి కోసం ఒకటి కాదు 2 మర్డర్లు చేశాను. నిజం చెప్పకపోతే మీ ఇద్దరిని కూడా నిర్దాక్షిణ్యంగా నరికేస్తాను. రుద్ర, మేము నిజమే చెప్తున్నాం. ఆ రోజు తర్వాత మా సూరి ఇక్కడికి రానే లేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. పోపిష్టి మొహంది ఎక్కడుందో ఏమో. అతమా, సూర్యుని నాకిచ్చి పెళ్లి చేస్తారన్న ఆశతోనే నీ మొగుడికి 2 లక్షలు అప్పుగా ఇచ్చాను. నగలు చేయించమని నీకు 3 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాను. మొత్తం 5 లక్షలు. ఇచ్చిన మాట ప్రకారం సూర్యుని నాకిచ్చి పెళ్లి చేయకపోతే 5 లక్షల్ని మీ చేత కక్కిస్తాను. రుద్ర రుద్ర, ఇది అన్యాయం అయ్యా. అయినా ఆ దరిద్రపు ఎక్కడికో వెళ్ళిపోతే మధ్యలో మమ్మల్ని ఏం చేయమంటావు? చెయ్యాలి, మీరే చెయ్యాలి, చేసి తీరాలి. రుద్ర, ఇప్పుడు నువ్వు చెప్పేదాకా సూరి వైజాగ్ లో ఉన్న విషయం మాకు తెలీదు. తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటామా? అయ్యా, డౌటే లేదండి అయ్యా, వీళ్ళ మాటల్ని నమ్మొచ్చు. అయితే సరే, ఈ క్షణం నుంచి సూరి ఆచూకీ తెలిసిన, నా డార్లింగ్ మీకు దొంగచాటుగా ఫోన్ చేసిన తక్షణం నాకు తెలిసిపోవాలి. తేడా వచ్చిందో తలకాయలు పుచ్చకాయలా లేచిపోతాయి. నమను అయ్యా, రై, ఎందుకైనా మంచిది వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. అయ్యా, మనోళ్ళే హైదరాబాద్ నుంచి. చెప్పరా. అన్నా, ఎరా, ఏమైంది? మీ వదిన మాచుకి దొరికిందా? లేదన్నా, హైదరాబాద్లో గల్లీ గల్లీ వెతుకుతున్నాం. లింగంపల్లి నుంచి ల్యాంకోవల్స్ దాకా, అంబర్పేట నుండి అమీర్పేట దాకా, చార్మినార్ నుండి గోల్కొండ దాకా ఎదుగుతున్నామన్నా. రాయ్, ఆపండ్రా. హైదరాబాద్లో గల్లీల పేర్లు చెప్పలేదు. సూరి, నా సూరి ఆచూకీ తెలుసుకోండి. అట్టగే అన్నా. అట్టగే కాదు, రోజు హైదరాబాద్ బిర్యానీ తింటూ చీకటి పడగానే మందు కొడుతూ నాటకాలు ఆడారో నరికేస్తాను. లేదన్నా, రాత్రింబాళ్ళు వదినమ్మ కోసం ఎదుగుతున్నామన్నా. ఆచూకీ దొరకగానే వెంటనే ఫోన్ చేస్తానన్నా. ఈ శుభవార్త నేను వినాలి. రెక్కలు కట్టుకొని హైదరాబాద్కి ఎగురుకుంటూ వచ్చేయాలి. సురీ, వగలు కురిపించి నా చేతుల్లోంచి తప్పించుకున్నా. ఎన్నాడు తప్పించుకుంటావే? హైదరాబాద్లోనే కాదు, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఈ రుద్ర నిన్ను పట్టుకునే తీరతాడు. నీ మెళ్ళో తాళి కట్టే తీరతాడు. నిన్ను నా సొంతం చేసుకుంటాను.
ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారేంట్రా? ఎక్కడుందిరా వదినమ్మా? రేయ్, మగాళ్ళని అడిగి లాభం లేదురా. ఈసారి ఆడవాళ్ళని అడిగి చూద్దాంరా. ఆడైనా మగైనా వదినవుని చూస్తేనే కదరా గుర్తుపడ్డానికి. గట్టిగా వెతకండి అయ్యగారు వార్నింగ్ ఇచ్చారు. ఏం చేయాలరా ఇప్పుడు? వస్తున్నానే, నీ దగ్గరికే బయలుదేరాను. చిన్న పనుండి దారిలో ఆగాను. బాయ్. అదుగో అవును, అడుగుదాం పద. సరే పద. ఏంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. మా చుట్టాలమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ఈ సిటీలో ఉందని ఎవరో చెప్తే వెతుకుతున్నాం. మీరు గాని చూస్తే చెప్తారని. ఎవరా అమ్మాయి?